హాయ్! ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఈజ్ పవన్. నేను 2 డేస్ రివ్యూ చెప్తానండి. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా. డే బై డే చేయలేకపోతున్నాను. చాలా బాగా నడుస్తుంది ఫైనల్‌లా నడుస్తుంది. టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ ఆస్ట్రేలియాని దింపిందండి. ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ కర్వేజా డకౌట్ ఫెయిల్ అయ్యాడండి బాగా. అండ్ అండ్ లాబుషింగ్ ఒక 17 కొట్టాడు. గ్రీన్ ఫెయిల్ అయ్యాడండి. 1 డౌన్. గ్రీన్ 4 రన్సే కొట్టాడు. అండ్ మిస్టర్ కన్సిస్టెంట్ స్టీవ్ స్మిత్ ఇంకా ఆపద్బాంధవుడు అనమాట ఆస్ట్రేలియాకి. 66 కొట్టాడు. అండ్ హెడ్ ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ టైం ఒక ఫైనల్‌లో ఫెయిల్ అవ్వడం మీకు వచ్చే ఉంటుంది. వరల్డ్ కప్ ఫైనల్‌లో చాలా బాగా ఆడాడు. ఇంతకుముందు WTC ఫైనల్‌లో కూడా హెడ్ చాలా బాగా ఆడాడు. ఫస్ట్ టైం ఫెయిల్ అవ్వడం హెడ్ 11 రన్స్. అండ్ న్యూ కమర్ ద ఆల్రౌండర్ వెబ్స్టర్తో మన స్టీవ్ స్మిత్ ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడాడు. 72 రన్స్ ఫ్రమ్ వెబ్స్టర్. అసలు 2-3 మ్యాచెస్ ఆడిన వెబ్స్టర్ ఎంత మెచ్యూరిటీ ఎంత చూపించాడో చూసారా మీకు. దట్ రంజీ మ్యాచెస్ అని మీకు ఆ ఫస్ట్ క్లాస్ మ్యాచెస్లో బాగా ఆడుతున్న కొద్దీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. వెబ్స్టర్ చాలా బాగా ఆడాడు యాజ్ అన్ ఆల్రౌండర్. అండ్ అలెక్స్ క్యారీ ద వికెట్ కీపర్ ఆఫ్ ఆస్ట్రేలియా 23 రన్స్ కొట్టాడు. అందరూ కూడా హెల్ప్ చేస్తూ వచ్చారు వెబ్స్టర్కి. చాలా బాగా ఆడారు. అండ్ కమిన్స్ ఫెయిల్ అయ్యాడు 1 రన్. అండ్ మిగతా అందరు కూడా టెయిల్ హ్యాండర్స్ ఆడితే ఆడినట్టు. స్టార్క్ 1, లయన్ 0 అండ్ హ్యాజల్వుడ్ 0. అండ్ రబాడా 5 వికెట్స్ తీసాడండి. ఇంకా అదొక హానర్స్ బోర్డులోకి ఎక్కుతాడు. రబాడా 5 వికెట్స్ తీస్తే మీకు లండన్లో లార్డ్స్లో తీస్తే 5 వికెట్స్ హానర్స్ బోర్డులో పెడతారు. ఎక్స్ట్రాడినరీ ఫీట్ అనమాట అది. అండ్ జన్సన్ 3 రన్స్ 3 వికెట్స్ తీశాడు. అండ్ మహారాజా 1 వికెట్. మర్క్రమ్ 1 వికెట్. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ బై ద ఆస్ట్రేలియా. అండ్ సెకండ్ బ్యాటింగ్ వచ్చిన సౌత్ ఆఫ్రికా స్టార్టింగ్ నుంచి కూడా అంత బాగా క్లిక్ అవ్వలేదండి. మార్క్రమ్ డక్అవుట్, రికల్టన్ 16 అండ్ ముల్డర్ 6 రన్స్ కొట్టాడు. అక్కడి నుంచి స్టబ్స్ 2 రన్స్. నేను చూసినప్పటికి ఫస్ట్ డే 40 ఫర్ 4 ఎంత పడిపోయారు సౌత్ ఆఫ్రికా. అక్కడి నుంచి బవూమా అండ్ బెడింగ్హామ్ చాలా బాగా ఆడారండి. 80 వరకు తీసుకొచ్చారు వాళ్ళు సెకండ్ డేలోకి వచ్చేస్తుంటే. చాలా బాగా ఆడారు. బవూమా 36 అండ్ బెడింగ్హామ్ 45. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళు వెనకబడిపోయారండి. లేకపోతే ఆస్ట్రేలియా లీడ్ని ట్రైలింగ్ స్కోర్ని దగ్గరికి వచ్చేసేవారు. వ్యారనెన్ 13 రన్స్ కొట్టాడు. మార్కో జాన్సన్ డకౌట్, మహారాజా 7, రబాడా 1, నిగిడి డకౌట్. ఇంకేంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల 133 రన్స్